సార్ 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 ఆగండి సార్, లోనికి వెళ్ళదు సార్. అరే కొత్త చుట్టాలం కాదులేరా. అయ్యగారు సరిగ్గా లేరు సార్, వారం నుంచి పచ్చి మంచినీళ్ళుగా ముట్టలేదు సార్. అయితే అట్టే సావనిస్తావా? ఆయన మీద చాలా పెట్టుబడి పెట్టిన కొడుకో తప్పగా. మీ ఇష్టం సార్, లోనికి వెళ్తున్నారు, బయటకు వస్తారో లేదో గ్యారెంటీ లేదు. కళ్ళు కాలిపోతున్నాయి, తలుపులేరా. ఇంకో వారం 10 రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినోడివే ఇట్ట డల్లుగా పడుంటే ఎట్టా నాయుడు? పోయినోడితో పాటు నువ్వు కూడా పోతావా ఏంది? ఇదిగో తాగు నీళ్ళు. నువ్వట్ట దిగాలు పడి కూసుంటే అవతల నీ కొడుకును మింగిన కొడుకో నీతో తిరిగిన కుక్కలను పోగేసుకొని దళాధిపతి అయిపోతాండు. నువ్వెంతగా వాలిపోతే ఓడంతగా మురుస్తున్నాడు. ఆడిని సంపి మట్టిలో పాతరేస్తావో, పగ్గాలు చేతికిచ్చి ఆడిని నెత్తిని పెట్టుకుంటావో ఇవాళ ఫిక్స్ అయిపోవాలి నాయుడు. అంతే. నీ సరికూతులు ఆపి బయటికి వెళ్ళి కూర్చో. అది కాదు నాయుడు, కావాల్సిన పిలుస్తారు. పో. గౌడా నువ్వు ఆగరా. రెడ్డి గారి మాటలేం పట్టించుకోకండి సార్. చిన్న ఉన్నప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు. ఎంతైనా ఒక గూటి మనుషులు ఈ టైంలో ఆవేశం కంటే ఆలోచనతోనే మనసు కుదుట పడుతుంది. లండి కొడక, చెప్పిన పని నువ్వు టైంకి చేయకలే కదరా. నా బతికిలా ఆరిపోయింది. ఆలోచించి కుదురు పడ్డానికి నాకేం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? కోపం వచ్చిందా? పర్లేదు సార్. 4 ఏళ్లుగా ప్రమోషన్ కోసం తిరుగుతున్నావు. ఎన్నైనా తింటావు, ఏమైనా చేస్తావు. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకే రా. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఇంకో శాల్తీని మూటగట్టుకు రావాలని అర్థమైంది. అంతవరకు 4 మెతుకులు మింగి బతికుండు. 2 శాల్తీలు. భాష కూడా 2 నెలల్లో నాకు ప్రమోషన్ రాకపోతే నువ్వు 3వ శాల్తీ అవుతావు. రేపు మాపు గ్రానైట్ ల్యాండ్ స్టే ఆర్డర్ తెగే సూచనలున్నాయి. పనిలో పని ఆ దుర్గాగాడిని కూడా కత్తిరించాయి. ఈ టర్మ్కి విలన్లు ఎవరు లేకుండా పోతారా? ఉడుకు సల్లారితే అబ్బా కొడుకులు ఒకటయ్యే ప్రమాదం ఉంది. తప్పు తొక్కి నా నీళ్ళలో నుంచి మా నాన్నని గాడు అంటాను. నీకు ఎంత గాడు పట్టిందిరా? రేయ్ సోంబాబు. అయ్యా. నాయుడుగారు ఎలక్షన్లు అంటూ నడ్డెగ రాస్తున్నారు. మళ్ళీ నీ చేతిలో పెడుతున్నాను. ఏం చేసుకుంటావు నీ ఇష్టం.